Hello everyone, welcome to Learn Build Pro NEET Telugu. This is your educator Vidya. ఈ వీడియోలో మనం అటామిక్ స్ట్రక్చర్ చాప్టర్లోని అటామిక్ నెంబర్, మాస్ నెంబర్, ఐసోటోప్స్ అండ్ ఐసోబార్స్ గురించి నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ అసలు అటామిక్ నెంబర్, మాస్ నెంబర్ అంటే ఏంటో తెలుసుకుందాం. అయితే ఒక యాటంలో ఉన్న న్యూక్లియస్లో ఉన్న పాజిటివ్ ఛార్జ్ అనేది దానిలో ఉండే ప్రోటాన్స్ వల్ల వస్తుందన్నమాట. అండ్ ఈ ఛార్జ్ ప్రోటాన్ మీద ఛార్జ్ అనేది ఏంటంటే సేమ్ ఎలక్ట్రాన్ మీద ఎలా ఉంటుందో అంతే ఉంటుంది, ఈక్వల్గా ఉంటుంది, బట్ ఆపోజిట్గా ఉంటుంది. అంటే ప్రోటాన్స్ పాజిటివ్గా ఉంటే ఎలక్ట్రాన్స్ అనేవి నెగిటివ్ ఛార్జ్తో ఉంటాయన్నమాట. బట్ రెండు కూడా ఈక్వల్ నెంబర్లో ఉంటాయి. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటే అన్ని ప్రోటాన్స్ ఉంటాయి. ఎందుకంటే యాటమ్ యొక్క న్యూట్రాలిటీని మెయింటైన్ చేయడం కోసం ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉంటే అన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయన్నమాట. అయితే ఈ యాటంలో న్యూక్లియస్ లోపల ఉండే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ని మనం ఏమంటామంటే అటామిక్ నెంబర్ జెడ్ అని చెప్పి పిలుస్తామన్నమాట. సో ఒక యాటంలో ఉండే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ని అటామిక్ నెంబర్ అంటారు అండ్ దాన్ని జెడ్తో రీప్రజెంట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ న్యూక్లియస్ తీసుకుంటే దానిలో ఒక ప్రోటానే ఉంటుంది. సో దాని మాస్ నెంబర్ ఎంత అంటే 1 అని చెప్తాం. అలానే సోడియం యాటంలో దాని న్యూక్లియస్లో చూసుకుంటే 11 ప్రోటాన్స్ ఉంటాయి. సో దాని అటామిక్ నెంబర్ ఏంటంటే 11 అని చెప్తాం అన్నమాట. అండ్ అంటే ఇందాక చెప్పుకున్నట్టు దానిలో ఉండే అంటే ఒక యాటంలో ఉండే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ కూడా అంతే ఉంటాయి ఒక న్యూట్రల్ యాటంలో. కాబట్టి అటామిక్ నెంబర్ అనేది నెంబర్ ఆఫ్ ప్రోటాన్సే కాకుండా నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా ఈక్వల్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పుకున్నట్టు హైడ్రోజన్లో ఒక ప్రోటాన్ ఉంది కాబట్టి దానిలో ఎలక్ట్రాన్స్ కూడా ఒకటే ఉంటుంది. అండ్ సోడియంలో ఒక ప్రోటాన్ 11 ప్రోటాన్స్ ఉన్నాయి కాబట్టి 11 ఎలక్ట్రాన్స్ ఉంటాయన్నమాట. అండ్ న్యూక్లియస్ లోపల పాజిటివ్ ఛార్జ్ అనేది ప్రోటాన్ వల్ల వస్తుంది, కానీ దాని మాస్ అనేది న్యూక్లియస్ యొక్క మాస్ దానిలో ఉండే ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ రెండింటిని కలిపితే ఎంత ఉంటుందో అంత వస్తుంది అనమాట. అండ్ ఈ ప్రోటాన్స్ని న్యూట్రాన్స్ని కలిపి మనం ఏమంటామంటే న్యూక్లియాన్స్ అని చెప్పి పిలుస్తాం. సో టోటల్ నెంబర్ ఆఫ్ న్యూక్లియాన్స్ అంటే ఒక యాటంలో ఉండే నెంబర్ ఆఫ్ న్యూక్లియాన్స్ని ఏమంటామంటే మాస్ నెంబర్ అని చెప్పి పిలుస్తాం అన్నమాట. సో మాస్ నెంబర్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ జెడ్ అటామిక్ నెంబర్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అన్నమాట. అంటే ఒక న్యూక్లియస్ ఒక యాటంలో ఉండే న్యూక్లియస్లో ఉండే ప్రోటాన్స్ని న్యూట్రాన్స్ని రెండింటిని కలిపితే వచ్చేదాన్నే మాస్ నెంబర్ అంటారు. ఉత్తిగా ప్రోటాన్స్ని మనం ఏమంటామంటే అటామిక్ నెంబర్ అని చెప్పి పిలుస్తాం అనమాట. ఇది అటామిక్ అండ్ మాస్ నెంబర్స్ గురించి. ఇప్పుడు ఐసోబార్స్ అండ్ ఐసోటోప్స్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఫస్ట్ మామూలుగా ఒక యాటమ్ని ఒక ఎలిమెంట్ని మనం రీప్రజెంట్ చేయాలి అంటే ఎలా రీప్రజెంట్ చేస్తామంటే ఆ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎక్స్తో రీప్రజెంట్ చేస్తాం అనమాట. సో ఇలా ఎక్స్ తోటి రీప్రజెంట్ చేస్తాం. సో ఎలిమెంట్స్ అంటే ఏంటి? సోడియం, హైడ్రోజన్, పొటాషియం, బెరీలియం అలాగ అన్నిటిని కూడా ఎలిమెంట్స్ని ఎక్స్తో రీప్రజెంట్ చేస్తాం రాసేటప్పుడు. అండ్ దానిలో ఉండే మాస్ నెంబర్ని అంటే ఇందాక చెప్పినట్టు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ని అండ్ న్యూట్రాన్స్ని కలిపితే వచ్చిన మాస్ నెంబర్ని పైన సూపర్ స్క్రిప్ట్ లాగా వేస్తాం లెఫ్ట్ సైడ్. అండ్ దానిలో అటామిక్ నెంబర్ని జెడ్ని అటామిక్ నెంబర్ జెడ్ని అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ని లెఫ్ట్ సైడ్ కింద సబ్స్క్రిప్ట్ లాగా వేస్తాం అన్నమాట. సో ఇలాగా ఒక యాటమ్ని మనం ఒక ఎలిమెంట్ని మనం రీప్రజెంట్ చేస్తాం. అండ్ ఐసోబార్స్ అండ్ ఐసోటోప్స్ గురించి మాట్లాడుకుంటే ఐసోబార్స్ అంటే ఏంటంటే ఏ యాటమ్స్లో అయితే వాటి మాస్ నెంబర్స్ అనేవి సేమ్గా ఉంటాయి బట్ అటామిక్ నెంబర్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయో వాటిని మనం ఐసోబార్స్ అని చెప్పి పిలుస్తామన్నమాట. సో ఇవి మేబీ వేరే ఎలిమెంట్స్ కూడా అయి ఉండొచ్చు, వేరు ఎలిమెంట్స్ యొక్క యాటమ్స్ కూడా అయి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్బన్ అండ్ నైట్రోజన్ తీసుకుంటే వీటిలో C14
అండ్ N14 రెండిట్లో కూడా మాస్ నెంబర్స్ అనేవి రెండిట్లో కూడా సేమ్గా ఉన్నాయి. బట్ వాటిల్లో ఉన్న అటామిక్ నెంబర్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. కార్బన్లో ఏమో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ 6 ఉన్నాయి అండ్ నైట్రోజన్లో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ 7 ఉన్నాయి అటామిక్ నెంబర్స్. సో అవి డిఫరెంట్గా ఉంటే అలాంటి వాటిని ఏమంటామంటే ఐసోబార్స్ అని చెప్పి పిలుస్తామన్నమాట. అండ్ అలానే ఐసోటోప్స్ అంటే ఏంటంటే వేటిల్లో అయితే అటామిక్ నెంబర్ సేమ్గా ఉంటుందో బట్ అటామిక్ మాస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఐసోబార్స్ అంటే ఏంటి, అటామిక్ మాస్ సేమ్గా ఉంటుంది, అటామిక్ నెంబర్ డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఐసోటోప్స్లో అటామిక్ నెంబర్ అనేది సేమ్గా ఉంటుంది, మాస్ నెంబర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. అంటే ఇలాగ ఎక్స్ అనే ఒక ఎలిమెంట్ తీసుకుంటే ఇంకొక ఎక్స్ అనే ఎలిమెంట్ తీసుకుంటే ఈ రెండిటికి అటామిక్ నెంబర్ అనేది అటామిక్ నెంబర్ Z అనేది సేమ్గా ఉంటుంది, బట్ మాస్ నెంబర్ అనేది వేరుగా ఉంటుంది. ఇది ఏ ఉంటే ఇది A-1 A+1 A' ఉంటుందన్నమాట. సో అంటే అటామిక్ మాస్ నెంబర్స్ డిఫరెంట్గా ఉంటాయి బట్ అటామిక్ నెంబర్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. వాటిని మనం ఐసోటోప్స్ అని చెప్పి పిలుస్తాం. దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు, ఐసోటోప్స్ లోపల నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అనేవి సేమ్గా ఉంటాయి బట్ దానిలో ఉండే నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ వీటిల్లో చూసుకుంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అనేవి Z అనేది సేమ్గానే ఉంది బట్ మాస్ నెంబర్ అనేది డిఫరెంట్గా ఉంది. మాస్ నెంబర్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. సో ప్రోటాన్స్ సేమ్గా ఉన్నప్పుడు డిఫరెన్స్ ఎందులో ఉంది, న్యూట్రాన్స్లో ఉంది. కాబట్టి ఐసోటోప్స్ అనే వాటిల్లో నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్, వాటి న్యూక్లియస్లో న్యూట్రాన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయన్నమాట. అలాంటి వాటిని మనం ఏమంటామంటే ఐసోటోప్స్ అని చెప్పి పిలుస్తాం. దానికి ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే హైడ్రోజన్ ఆటమ్ గురించి చూసుకుంటే మనకి న్యాచురల్గా దొరికే హైడ్రోజన్లో 99.985% దాకా ఒకటే ప్రోటాన్ ఉంటుంది. సో అలా ఒక ప్రోటాన్ ఉన్న ఐసోటోప్ని మనం ఏమంటామంటే ప్రోటియం అంటాం. సో ఇలా ఉంటుందన్నమాట, H11 ఉంటుంది. అయితే మిగిలిన పర్సెంట్ ఒక 0.015% మాత్రం దానిలో ఏంటంటే ఒక ప్రోటాన్తో పాటు ఒక న్యూట్రాన్ కూడా ఉంటుందన్నమాట. సో దాన్ని మనం ఏమంటామంటే డ్యూటీరియం అంటాం అండ్ Dతో రీప్రజెంట్ చేస్తాం, D21. సో ఇక్కడ 2 ఏంటంటే మాస్ నెంబర్లో ఒక ప్రోటాను ఒక న్యూట్రాన్. తర్వాత చాలా తక్కువ పర్సెంట్ ట్రిటియం ఉంటుంది. ట్రిటియంలో ఏంటంటే 1 ప్రోటాన్ 2 న్యూట్రాన్స్ ఉంటాయి. సో వాటి మాస్ నెంబర్ 3 ఉంటుంది, T31 అన్నమాట. సో అలా ఉంటుంది. ఇవి ఐసోటోప్స్. వీటిలో ఏంటి, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అనేవి సేమ్ ఉన్నాయి బట్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అనేవి ప్రోటియంలో అసలు లేవు, డ్యూటీరియంలో 1 న్యూట్రాన్ ఉంది అండ్ ట్రిటియంలో 2 న్యూట్రాన్స్ ఉన్నాయి. సో అలాగా ఉంటాయన్నమాట ఐసోటోప్స్లో. అండ్ ఈ ట్రిటియం అనేది ఇందాక చెప్పినట్టు మనకి చాలా ట్రేస్ అమౌంట్స్లో దొరుకుతుంది, చాలా తక్కువగా దొరుకుతుంది అన్నమాట ఎర్త్లో. అండ్ కార్బన్ యాటమ్ గురించి చూసుకుంటే ఇంకొక ఎగ్జాంపుల్, కార్బన్లో దాని ఐసోటోప్స్లో చూసుకుంటే 6 ప్రోటాన్స్ అనేవి కామన్గా ఉంటాయి అన్నిటిలో కూడా. బట్ వాటిల్లో మేబీ న్యూట్రాన్స్ అనేవి 6 ఉండొచ్చు, 7 ఉండొచ్చు, 8 ఉండొచ్చు, అలా ఉండొచ్చు అన్నమాట న్యూట్రాన్స్. ఒకవేళ 6 న్యూట్రాన్స్ ఉంటే C12 అవుతుంది ఐసోటోప్. ఒకవేళ 7 న్యూట్రాన్స్ ఉంటే C13 అవుతుంది అనమాట ఐసోటోప్. ఒకవేళ 8 న్యూట్రాన్స్ ఉంటే C14 ఐసోటోప్ అవుతుంది. అలా డిఫరెంట్ ఐసోటోప్స్. అలానే క్లోరిన్ చూసుకుంటే క్లోరిన్లో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ 17 ఉంటాయి. మొత్తం దాని 2 ఐసోటోప్స్లో కూడా 17 ప్రోటాన్సే ఉంటాయి. కానీ న్యూట్రాన్స్లో మేబీ 18 ఉండొచ్చు. 18 ఉంటే 35 Cl35 అవుతుందన్నమాట. అండ్ ఒకవేళ 20 న్యూట్రాన్స్ ఉంటే అప్పుడైతే Cl37 అవుతుంది. అండ్
అండ్ ఇంకో విషయం ఏంటంటే ఐసోటోప్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు యాటమ్స్లో వాటి యొక్క కెమికల్ ప్రాపర్టీస్, సో యాటమ్స్కి ఉండే కెమికల్ ప్రాపర్టీస్ అనేవి దానిలో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే ఆ ఎలక్ట్రాన్స్ బట్టి మారిపోతాయి అన్నమాట. అండ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి దానిలో ఉండే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ బట్టి ఉంటాయి. సో ప్రోటాన్స్ ఎన్ని ఉంటే ఎలక్ట్రాన్స్ కూడా అంతే ఉంటాయి. అండ్ ఈ ఎలక్ట్రాన్స్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే దాన్ని బట్టి యాటమ్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయన్నమాట. అండ్ దీనిలో ఉండే న్యూట్రాన్స్ వలన కెమికల్ ప్రాపర్టీస్ అనేవి పెద్దగా చేంజ్ ఏం ఉండదు, జస్ట్ చిన్న ఎఫెక్ట్ ఉంటుంది తప్పితే ఎక్కువగా ఎఫెక్ట్ అనేది ఉండదు. కాబట్టి అన్ని ఐసోటోప్స్లో న్యూట్రాన్స్ డిఫరెంట్గా ఉన్నాయి కానీ ప్రోటాన్స్ సేమ్గా ఉన్నాయి, ఎలక్ట్రాన్స్ కూడా సేమ్గా ఉన్నాయి. కాబట్టి వాటి కెమికల్ బిహేవియర్ అనేది ఐసోటోప్స్ యొక్క కెమికల్ బిహేవియర్ అనేది సేమ్గా ఉంటుందన్నమాట ఆల్మోస్ట్. సో ఇది ఐసోటోప్ గురించి. So that's it for the video. I hope you all like this video. Thanks for joining us in learning.